హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ EDXP 360. నేను మీ సందీప్ రవిలా. ఈరోజు మీకు గమ్మత్తు విషయం చెప్పడానికి వచ్చాను. NMC వెరిఫికేషన్ డాక్యుమెంట్ అసలు ఉందా, అది నిజమా, అది ఇదేనా, మేము వాళ్ళ మీద డిస్ప్లే చేస్తాము వీడియో మధ్యలో. చూడండి, NMC వెరిఫికేషన్ డాక్యుమెంట్ ఏంటి అసలు ఉందా? తమిళ చూశారు కదా, NMC వెరిఫికేషన్ సర్టిఫికేట్ గోలేంటి. ఏం లేదండి, ఇటీవల కొన్ని కన్సల్టెన్సీస్, అంటే అన్వర్తి అని చెప్పలేము కానీ మీరు అర్థం చేసుకోండి, మనం గత 2 ఏళ్ళ నుంచి వాళ్ళు ఆ ఎంబసీకి వాళ్ళు చెప్తున్నారు కదా NMC వెరిఫికేషన్ సర్టిఫికేట్, మనం ఎన్ని సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్నాము, మార్కెట్లో ఉన్నాము, అరే మనకు తెలియదేమో NMC వెరిఫికేషన్ సర్టిఫికేట్. మనకు తెలిసింది ఒకటే, NMC ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ 2021 నుంచి ఏదో NMC గెజెట్ ఇచ్చి NMC 2021 ఫామ్ అయిందో అప్పుడు మనకు తెలిసింది NMC ఎలిజిబిలిటీ సర్టిఫికేట్. ఈ NMC వెరిఫికేషన్ సర్టిఫికేట్ కొత్తగా వచ్చేసింది. నేను 2 ఏళ్ళ నుంచి ఆఫీసర్లు పడి అన్ని ఎంబసీస్కి కాల్ చేసి లెటర్స్ రాసి రకరకాల మాధ్యమాల ద్వారా వాళ్ళని కన్సల్ట్ అయ్యి మన ఇండియన్ ఎంబసీ అయితే రష్యాలో ఉందో, ఇండియా అండ్ రష్యా అంటారు, ఇండియన్ ఎంబసీ అయితే రష్యాలో ఉందో ఆ ఎంబసీని కాంటాక్ట్ అయ్యి, తర్వాత NMCని కాంటాక్ట్ అయ్యి, రకరకాల బోర్డ్స్ వరల్డ్ వైడ్ కాంటాక్ట్ అయితే NMC వెరిఫికేషన్ సర్టిఫికేట్ ఉంటే మా మొహాన్ని కొంచెం కొట్టన్నాయా అంటే మన వాళ్ళు చెప్పిందంటే, పిక్చర్లో ఉన్నావు, సంవత్సరం ఇండస్ట్రీలో ఉన్నావు, నీకు తెలియదు NMC వెరిఫికేషన్ సర్టిఫికేట్ అంటే కదా, NMC వెరిఫికేషన్ కదా, NMC ఎలిజిబిలిటీ ఉంటుందా, NMC ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ ఉంటుంది, NMC వెరిఫికేషన్ డాక్యుమెంట్ అంటూ ఏమీ లేదు, NMC వెరిఫికేషన్ డాక్యుమెంట్ అంటూ ఏమీ లేదు, ఓకేనా, మీరు చెక్ చేసుకోండి అని చెప్పి నాకు ఒక లెటర్ పంపించారు. లెటర్ ఏంటంటే, ఆర్టాక్ అప్లై చేస్తే మన ఇండియన్ ఎంబసీ మాస్కోలో అయితే దానికి అప్లై చేస్తే వాళ్ళు ఇచ్చిన క్లియర్ ఇన్ఫర్మేషన్ ఏంటయ్యా అంటే, NMCలో ఉన్నది మీరు MBBS రష్యాలో చేస్తే ఎన్ని ఇయర్స్ ఉండాలి, అది ఇంగ్లీష్ మీడియంలో ఉండాలా, అది NMC ఎన్ని ఇయర్స్ ఉండాలి, మీరు MBBS రష్యా చేస్తే కోర్స్ డ్యూరేషన్ ఎన్ని ఇయర్స్ ఉండాలి, ఇంటర్న్షిప్ ఉండాలా లేదా, మీరు అది మన NMC గెజిట్లో ఉన్నదే, మన NMC గెజిట్లో అని చెప్పారు, అదే చెప్పారు వాళ్ళు కూడా. మీరు MBBS రష్యాలో చేయంటే MD ప్రోగ్రామ్ చేయాలంటే 6 సంవత్సరాలు ఇంగ్లీష్ మీడియంలో ఉండాలి, 6 సంవత్సరాలు ఇంగ్లీష్ మీడియంతో పాటు ఇంటర్న్షిప్ అక్కడే చేయాలి, మీరు పక్కన ఏ యూనివర్సిటీలో చేశారో ఆ యూనివర్సిటీ ట్రాన్స్ఫర్ తీసుకోకూడదు, మీరు కోర్స్ అంటే 6 ఇయర్స్ అదే యూనివర్సిటీ చేయాలి, అదే యూనివర్సిటీ నుంచి మీరు లైసెన్స్ కానీ రిజిస్ట్రేషన్ కానీ పొందాలి, ఇవన్నీ చెప్పుకొచ్చారు. నాకు అర్థం కాదు, అరే NMC వెరిఫికేషన్ డాక్యుమెంట్ అన్నారు, ఎక్కడైతే NMC వెరిఫికేషన్ డాక్యుమెంట్ అనేది ఇది మన కన్సల్టెన్సీస్, మన సోకాల్ అతి తెలివితేటలు ప్రదర్శించే కన్సల్టెన్సీస్ అని చెప్పకూడదేమో, ఓకే, కన్సల్టెంట్ అని వాళ్ళ చెప్పిన ఒక బ్రహ్మాండమైన అతి తెలివితేట. ఈ తెలివితేటల వల్ల చాలా మంది స్టూడెంట్స్ మరి NMC వెరిఫికేషన్ డాక్యుమెంట్ అంటే NMC వెరిఫికేషన్ గూగుల్లో సెర్చ్ చేసాం, ఇంకా మాకేమో తెలియదేమో, ఎంబసీ వాళ్ళకి కూడా తెలియదేమో, కమిషన్స్ తెలియదేమో, రకరకాల బోర్డ్స్ తెలియదేమో, ఇంత పెద్ద మేధావి చెప్తున్నారు కదా ఇన్ని సంవత్సరాల నుంచి పదే చెప్పింది చెప్పి పిప్పి చేస్తారు జనాల్ని. ఏంట్రా కనుక్కుంటే అదేం లేదు, ఎవరో RTI అప్లై చేసిన డాక్యుమెంట్ ని NMC వెరిఫికేషన్ డాక్యుమెంట్ గా సర్క్యులేట్ చేస్తున్నారు. మోర్ ఓవర్ ఆ కన్సల్టెంట్ కి మేము క్లియర్ గా చెప్పదలుచుకుంది ఏంటంటే, మీరు చాలా పెద్ద పదాలు వాడుతున్నారండి, ఎంబసీలు అని చెప్పేసి అవి అని చెప్పేసి. నేనైతే అవన్నీ కన్సల్ట్ అయ్యాను, మా దగ్గర మీకు ప్రూఫ్స్ ఉన్నాయి. మీరు ఎవరైనా మీ మీద లీగల్ గా యాక్షన్ తీసుకున్నట్లయితే నాన్ బెయిలబుల్ అఫెన్స్ అవ్వచ్చు, అది చెక్ చేసుకోండి. మీరు జాగ్రత్త, చెక్ ఇన్ఫర్మేషన్ ఒకటికి అథెంటిక్ గా చెప్పండి, అన్వర్తిగా చెప్పద్దు. మీరు కొత్త వర్డ్స్ కొత్త డాక్యుమెంట్స్ క్రియేట్ చేయొద్దు అయితే నిజంగా లేవు, గవర్నమెంట్ ఎటువంటి ప్రొవైడ్ చేయట్లేదు. నేను మళ్ళీ చెప్తున్నాను, కన్సల్టెంట్స్ కి, ఫేక్ అండ్ అన్వర్తి కన్సల్టెంట్స్ కి మీరు మేమున్నంత వరకు ఫ్రాడ్ చేస్తామంటే ఒప్పుకోం. ఎందుకంటే మీరు చేసే ఫ్రాడ్ వల్ల మిగతా అందరూ కన్సల్టెన్సీ అంటే మంచిగా ఉండే కన్సల్టెన్సీ మీద కూడా ఆ ఇంప్రెషన్ పడుతుంది. ఇది కన్సల్టెన్సీస్ అందరూ ఒక విధంగా నేను తీసుకున్న బాధ్యత అనుకోవచ్చు. ఎందుకంటే ఇవాళ రేపు స్టూడెంట్స్ వెళ్ళేదంతా పేదవాళ్ళు, మిడిల్ క్లాస్ వాళ్ళతో ఆడుకుంటే వచ్చేది ఏంటంటే, మీరు బిజినెస్ చేసుకోండి, ఎవరు ఇబ్బంది, అబద్ధాలు చెప్పించండి బిజినెస్ అనేది. అండ్ మోర్ ఓవర్ ఈ డిఫరెంట్ యూనివర్సిటీస్, రష్యాలో అన్ని గవర్నమెంట్ యూనివర్సిటీ, మీరు స్టేట్ యూనివర్సిటీ కానీ ఫెడరల్ యూనివర్సిటీ కానీ ఏ యూనివర్సిటీ చదువుకోవచ్చు. ఆ యూనివర్సిటీ గొప్ప యూనివర్సిటీ తక్కువనే ఉండదండి. కాకపోతే మనం
అది బైలాంగ్వల్ యూనివర్సిటీసా, అది మనం చూడాల్సింది బైలాంగ్వల్ యూనివర్సిటీగా మనం చూడాల్సింది ఏంటంటే అది బైలాంగ్వల్ లేక 6 years ఇంగ్లీష్ మీడియం చెప్తున్నారా, ఎంతమంది స్టూడెంట్స్ ఆ యూనివర్సిటీ నుంచి ఇంతకుముందు పాస్ అయినారు, కొన్ని పారామీటర్స్ నేను కన్సిడర్ చేసుకుని మనం చదువుకోవాలి. అది నేను చాలా వీడియోస్ చెప్తున్నాను, మళ్ళీ కూడా రాబోయే వీడియోస్ చెప్తాను. డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, మేము సో కాల్ ఎన్ఎంసీ వెరిఫికేషన్ సర్టిఫికేట్ ఏంటంటే మా వాళ్ళ మీద డిస్ప్లే చేయబోతున్నాము. మీరు కూడా చూడండి, మీకు ఒక నాలెడ్జ్ వస్తుంది అది నిజంగా ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంటా కాదని. ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ ఏమీ లేదండి, అదంతా మొత్తం మాయ, కన్సల్టెన్సీస్ మాయ. దయచేసి జాగ్రత్త వహించండి. మేము వాళ్ళ మీద డిస్ప్లే చేస్తాం, చూడండి, డిస్ప్లే చేసాము, చూడండి, క్లియర్ గా చదవండి. పాయింట్ ఎక్కడైనా ఎవరైనా ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ అని చెప్పారా లేక ఇది కన్సల్టెన్సీ క్రియేట్ చేసిన మాయని మీకు అర్థమవుతుంది. మీరు పేరెంట్స్ స్టూడెంట్ ప్రతి వీడియో చెప్తాను, మళ్ళీ కూడా చెప్తాను, మీరు అడ్మిషన్ తీసుకునే ముందు అన్ని కన్సల్టెన్సీస్ తో తీసుకోవద్దు. అడగండి కన్సల్టెంట్, నాన్న మీకు రిజిస్ట్రేషన్స్ ఉన్నాయా, మీకు ఏ విషయం అని అడగండి. అసలు మీరు స్టూడెంట్స్ మీరే తీసుకెళ్తారా, మీరు ఇంకో స్టూడెంట్స్ కూడా పంపిస్తారు, మీరు నాతో వాళ్ళతో కలిసి బిజినెస్ చేస్తాం, అయితే మీరు సబ్ కన్సల్టెంట్ అంటే కదా, అడగండి ఏమి తెలుస్తుంది మీకు. దయచేసి కొత్త పదాలు సృష్టించే కన్సల్టెంట్స్కి ఇదే మా హెచ్చరిక. దయచేసి ఇలా చేయొద్దు. మేము ఇలాంటి వీడియోస్ రెగ్యులర్గా చేయాల్సి వస్తుంది, దాన్ని తెచ్చుకోవద్దు. ఇది అందరం బిజినెస్ చేసుకుని అందరూ ఒకటే ఇండస్ట్రీలో ఉన్నాం. దయచేసి కొత్త పదాలు సృష్టించి పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ ని కన్ఫ్యూజ్ చేయొద్దని మా యొక్క విజ్ఞప్తి. పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ మీకు కూడా మీరు ఎంబీబీఎస్ చేసుకునే ముందు ఒక బ్రాండ్ వాల్యూ, ఒక రిజిస్ట్రేషన్స్ ఏమున్నాయి, వాళ్ళకి అక్కడ యూనివర్సిటీ ఎలాంటి సంబంధం ఉన్నాయని చెక్ చేసి మాత్రమే తర్వాత మీరు ఎంబీబీఎస్ అడ్మిషన్ తీసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, మేము ఆల్రెడీ డిస్ప్లే చేసేది, ఒకసారి చెక్ చేసుకోండి. అక్కడ ఎన్ఎంసీ ఎలిజిబిలిటీ డాక్యుమెంట్ అనేది ఉంది, ఎన్ఎంసీ ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ మాత్రమే ఉంటుంది. ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ అంటే ఏమీ ఉండదు, ఎన్ఎంసీ ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ మాత్రమే ఉంటుంది. అది కూడా స్టూడెంట్స్ నీట్ పాస్ అయిన స్టూడెంట్స్ ఎవరైతే ఎన్ఎంసీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతారో వాళ్ళు మాత్రమే అప్లై చేయగలరు. దయచేసి గమనించబడాలి. ఒకటి విడిసారి చెప్తున్నాను, అన్వర్తి కన్సల్టెన్సీస్ పట్ల జాగ్రత్త వహించండి. వాళ్ళు చెప్పి నిజం కోదాకండి. అది ఎక్కడ గూగుల్ దొరకదంట, ప్రపంచం ఏం దగ్గర మాత్రమే ఉంటుందంట. అంటే ఏంటి? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.